ప్రాణం పోయిన ఈ 9 విషయాలు ఎవరికీ చెప్పకండి. మొదటిది సంపాదన. మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లోనూ మన స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, ఎవరితోనూ కానీ మనం చర్చించకూడదు. ఎందుకంటే కొందరు వీడికేం బాగా సంపాదిస్తున్నాడని ఓర్వలేకపోవచ్చు. అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయవచ్చు. గొడవలు. మన కుటుంబంలో జరిగే గొడవలు, సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు. అలాగే భార్యాభర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి. కుటుంబంలో జరిగే ఏ గొడవలైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ళ దృష్టికి చులకన కారాదు. వయసు గురించి ఎవరికి చెప్పరాదు. ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఏదైనా ఆధార్ రిలేషన్ వంటి వాటిలో చెప్పవచ్చు. కానీ మన స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర మన వయసు చెబితే, శాస్త్ర ప్రకారం మన వయసు కరెక్ట్గా చెబితే ఆయుష్ తగ్గుతుంది అని పెద్దలు చెబుతున్నారు. 4వది మంత్రం. మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికి చెప్పరాదు. అందుకే పంతులు గారు కొన్ని పూజలప్పుడు కానీ, కార్యక్రమాలప్పుడు కానీ, మంత్రాన్ని చెప్పేటప్పుడు కానీ విననట్లుగా చెవిలో చెబుతాడు. 5వది దానం. దానం చేసినా ఎవరితో చెప్పరాదు. మన పెద్దలు అంటుంటారు కదా, కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియరాదు. 6వది సన్మానం. మనకు ఎప్పుడైనా సన్మానం జరిగితే దాని గురించి కూడా ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే మన డప్పును మనమే కొట్టుకున్నట్లు అవుతుంది. వేరే వాళ్ళు చెప్పితే పర్వాలేదు, కానీ మనది మనమే చెప్పుకోరాదు. 7వది అవమానం. మనకు ఎప్పుడన్నా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది. ఔషధం. మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే అది కొందరికి పని చేయవచ్చు, పని చేయకపోవచ్చు. మంచి జరిగితే పర్వాలేదు, చెడు జరిగితే నువ్వు ఇచ్చిన మందు వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటారు. ఇవన్నీ ఇప్పుడు వినడానికి మీకు బాగోపోవచ్చు, కానీ మన పూర్వీకులు వాడారు కాబట్టి వాళ్ళు అప్పుడు అంత బాగా బతికారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.